హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్వితాస్ రెసిపీస్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఎంతో సులువుగా చేసుకునే వంకాయ వేపుని ఏ విధంగా చేయాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది మీ అందరికీ తెలిసిందైనా సరే బిగినర్స్కి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేశాను. ముందుగా మనం ఈ వంకాయ వేపుడు కోసం కడాయి పెట్టుకుని అందులో 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేగిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి అది కొంచెం దోరగా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఈ 2 వేగిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని కలుపుకోవాలండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోనే 1 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు అలాగే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపును మొత్తం వేయించుకోవాలి. ఈ పోపు మొత్తం వేయించిన తర్వాత ఇందులో మనం ముక్కలుగా కోసిన వంకాయల్ని వేసుకోవాలండి. నేను దీనికోసం 300 గ్రాముల వంకాయలు తీసుకున్నానండి. ఈ వంకాయల్ని అలా వేగిన తర్వాత ఒకసారి ఉప్పు, కారము, పసుపు మీ రుచికి తగినంతగా వేసుకుని ఈ పోపు మొత్తం కలిసేలాగా పైనుంచి కిందకి బాగా ఒకసారి కలియపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం సన్నని సెగ మీద ఈ వంకాయల్ని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ వంకాయ ఇప్పుడు చాలా త్వరగా అయిపోతుందండి. వంకాయలు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి, చాలా బాగుంటాయి. ఫ్రెష్ అయిన వంకాయలు అయితే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదండి, ఈ వంకాయని ఇలా నొక్కితే అయిపోయింది కాబట్టి అయిపోయినట్టే. కాబట్టి మీరు కూడా ఈ వంకాయ వేపుని ఇంట్లో ఈ విధంగానే చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఈ విధంగా చేసి ఏ విధంగా వచ్చిందో మీరు నాకు కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.